హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక కాలేజ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ కాలేజ్ గురించి నా ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అన్న స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి రివ్యూ చేయమని చాలా మంది అడిగినారు. ఈ కాలేజ్ వైరల్ వెళ్ళింది, ఈ కాలేజ్ అసలు జాయిన్ అవ్వచ్చా లేదా, మనం అసలు కరికులం ఎట్లుంటుంది, ఎలాంటి లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ఈ కాలేజ్లో ఏ డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు అది వ్యాలిడా కాదా, తర్వాత ఫర్దర్గా లెట్సే నేను గేట్కి క్యాట్కి లేదంటే ఎంఎస్ అబ్రాడ్కి వెళ్దాం అనుకుంటే లేదా జాబ్స్కి అప్లై చేస్తే ఈ డిగ్రీని కన్సిడర్ చేస్తారా లేదా, అసలు ఈ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ ఏంటి, మనం ఈ నార్మల్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఇది ఎట్లా డిఫరెంట్, అసలు ఇది మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనే డౌట్స్ చాలా మంది స్టూడెంట్స్కి ఉన్నాయి. సో ఐ డిసైడెడ్ చలో ఒక పని చేద్దాం, అసలు ఈ కాలేజ్కి ఒక కంప్లీట్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ కాలేజ్ గురించి అసలు ఏమేమి ఉన్నాయి, అంటే అసలు ఈ కాలేజ్ ఐడియా ఏంటి, ఈ కాలేజ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఆ తర్వాత అసలు వీళ్ళేం డిఫరెంట్గా ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు ఏ డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు ఆ డిగ్రీ బయట మార్కెట్లో వ్యాలిడా కాదా, మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ పర్టికులర్ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అగైన్ ఐ వుడ్ హైలీ సజెస్ట్ గైస్, ఇది నేను చేసిన రీసెర్చ్ ప్రకారం మీకు ప్రొవైడ్ చేస్తున్న డీటెయిల్స్ అన్నమాట ఈ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఓన్గా రీసెర్చ్ చేసి మీరు ఓన్గా కనుక్కొని ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఈ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా అటు యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా ఐ వుడ్ హైలీ సజెస్ట్ మీ ఓన్గా రీసెర్చ్ చేసిన తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి ఆ పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అని. సో విత్ దాట్ లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనే ఐడియా ఎట్లా వచ్చింది, అసలు ఎందుకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిండ్రు అంటే, మనకి అందరికీ తెలిసిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అన్న, ఇంజనీరింగ్ చేసిన తర్వాత అసలు జాబ్స్ ఉన్నాయా ప్రజెంట్. ఇది మీరు ఎవరిని అడిగినా ఆల్మోస్ట్ ఒక 100లో ఒక 70-80 మంది ఏడున్నాయ్యా అసలు జాబ్సే లేవు, అసలు కంపెనీస్లో అంటే అసలు కాలేజెస్లో సరిగ్గా ప్లేస్మెంట్స్ లేవు, అండ్ ప్రతి 6 months ఇప్పుడైతే ప్రతి 6 monthsకి టెక్ చేంజ్ అవుతూనే ఉంది. ఏఐ అంటాడు, రోబోటిక్స్ అంటాడు, ఏజెంటిక్ ఏఐస్ అంటున్నారు. ఎవ్రీ 6 months ద టెక్ ఇస్ బేసికలీ ఎవాల్వింగ్. ప్రతిదీ చేంజ్ అవుతూనే ఉంది మార్కెట్లో, కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. కానీ బీటెక్ కరికులం అయితే అక్కడే లాస్ట్ ఒక 15 years బ్యాక్ 10 years బ్యాక్ ఏదైతే ఉందో అక్కడే స్టక్ అయిపోయింది. అండ్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కాలేజ్లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక బబుల్లో ఉంటారు. ఏముందిలే ఇక్కడ నేర్చుకున్నవే మనకి బయట కూడా అవే అడుగుతారు, బయట కంపెనీస్ కూడా అవే అడుగుతారు, సో మా చిల్లు కొడదాం, మనం ఏదైతే మనం నేర్పిస్తున్నారో అవే నేర్చుకుందాం అని ఒక బబుల్లో ఉన్న తర్వాత ఆ లాస్ట్ ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ అప్పుడు లేదంటే ఆఫ్ క్యాంపస్ జాబ్ అప్లై చేసినప్పుడు అప్పుడు రియాలిటీ స్ట్రైక్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది, అరే ఇట్లా కాదురా, అసలు బయట కంప్లీట్గా డిఫరెంట్ నడుస్తుంది. స్కిల్స్ రిక్వైర్డ్ కానివ్వండి, టెక్నాలజీస్ కానివ్వండి, కంపెనీ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నాయి. మనకి ఇవన్నీ ఏం నేర్పించలేదు లేదా నేర్చుకోలేదు మనం ఈ బీటెక్లో. సో ఇంకా అప్పుడు ఏం చేస్తాం, బీటెక్ అయిపోయిన తర్వాత అమీర్పేట్లోనో ఎక్కడో దగ్గర అప్ స్కిల్లింగ్ కోర్సెస్ జాయిన్ అయిపోయి అక్కడ మనం ఏదో ఒకటి ఒక 1-2 years కష్టపడి నేర్చేసుకొని ఆ తర్వాత జాబ్స్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ దిస్ ఇస్ ద రియాలిటీ. మీరు కావాలంటే అడగండి, మీకు తెలిసిన సీనియర్స్ని, మీకు తెలిసిన వాళ్ళని అడగండి, చాలా మంది ఇదే ప్యాటర్న్ అయితే చెప్తారు. అండ్ దిస్ ఇస్ ద ప్రాబ్లం, రైట్? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేను డిస్కస్ చేసినానో ఇది యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం. అంటే ఇంజనీరింగ్ కాలేజెసే కదా బయట ఏం మార్కెట్లో ఏం నడుస్తుందో దానికి తగ్గట్టుగా వాళ్ళ కరికులంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి, వాళ్ళ కరికులంలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసి చెప్పడం స్టూడెంట్స్ బాధ్యత ఇంజనీరింగ్ కాలేజెస్ది. సో వాళ్ళు చేయనప్పుడు ఆబ్వియస్లీ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు. అండ్ ఇండియాలో మీరు చూడండి 2040 కల్లా మన ఇండియన్ జీడిపి 5x చేయాలి అనే ఒక టార్గెట్ ఉంది.
అండ్ ఆ టార్గెట్ అచీవ్ చేయాలి అంటే ఐటీ సెక్టార్, టెక్ సెక్టార్ చాలా చాలా క్రూషియల్ ఇండియాలో. అండ్ ఇలాంటి ఒక క్రూషియల్ సెక్టార్ కి వచ్చే టాలెంట్ ఏదైతే ఉందో, ఆ టాలెంట్ని ఇంజనీరింగ్ కాలేజెస్ సరిగ్గా ట్రైన్ చేయకుండా, సరిగ్గా వాడుకోకపోతే మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చి 1-2 years వేస్ట్ చేసుకోవడం, 3 years వేస్ట్ చేసుకోవడం, అనవసరంగా టైం బొక్క కదా. సో ఇదే ఒక పెద్ద ప్రాబ్లం. ఈ పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే, ఇన్ఫ్యాక్ట్ సాల్వ్ చేయడానికే స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేసిండ్రు అనమాట. అండ్ దట్ ఈస్ హౌ దే హ్యావ్ స్టార్టెడ్. ఎందుకు బీటెక్ తర్వాత నేర్చుకోవడం, ఎందుకు బీటెక్లోనే నేర్చుకుంటే అయిపోతుంది కదా. ఆ 4 years స్టూడెంట్స్ ఏవైతే కావాలో అవి నేర్చుకుంటే బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒక మంచి జాబ్, మంచి కంపెనీలో స్టార్ట్ అయిపోతే, అండ్ అలా అటు స్టూడెంట్ గ్రో అవుతాడు, అటు కంపెనీ గ్రో అవుతుంది, అటు కంపెనీ గ్రో అవుతుంటే ఆటోమేటిక్గా ఇండియన్ ఎకనామీ కూడా గ్రో అవుతుంది కదా. సో ఈ కాన్సెప్ట్తో అయితే స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేసిండ్రు. ఈ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో అయితే లొకేట్ అయి ఉందబ్బా. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు అంశుమాన్ సింగ్, ఫేస్బుక్ మెసెంజర్ బిల్డ్ చేసిన ఇంజనీర్ అయినా, డైరెక్ట్గా మార్క్ జుకర్బర్గ్తో పనిచేసిండు. అండ్ ఇంకో ఆయన వచ్చేసి అభిమన్యు సక్సేనా, ఇంకో కో-ఫౌండర్ అనమాట. Fap.com అనే కంపెనీని స్కేల్ చేసిండు. ఇన్ఫాక్ట్ ప్రోడక్ట్ హెడ్ అనమాట, స్కేల్ చేసిన ప్రోడక్ట్ హెడ్ ఆ కంపెనీని. సో ఈ ఇద్దరు స్టార్ట్ చేసిండ్రు ఈ పర్టికులర్ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది కొత్తదేం కాదు. మీకు స్కేలార్ గురించి ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. ఇట్స్ ద బిగ్గెస్ట్ అప్ స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. బీటెక్ స్టూడెంట్స్ని, డిగ్రీ స్టూడెంట్స్ని, చాలా మంది స్టూడెంట్స్ని అప్ స్కిల్ చేస్తున్న ప్లాట్ఫామ్ అనమాట ఇది. అండ్ వాళ్ళకి 2021లో ఐడియా వచ్చింది, ఈ అప్ స్కిల్ చేసేది ఏదో బీటెక్ తర్వాత ఎందుకు చేయడం, బీటెక్లోనే చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా క్రేజీ ఉంటుంది కదా అని. దట్ ఈస్ హౌ దే స్టార్టెడ్ ద స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. సో స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అసలు ఎగ్జాక్ట్లీ ఏముంటుంది ఇందాకే చెప్పిన, మార్కెట్ రిక్వైర్మెంట్స్, కంపెనీ రిక్వైర్మెంట్స్కి బట్టి ఓకే వాళ్ళ కరికులంలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని 50+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, డే 1 నుంచే కోడింగ్, అండ్ దాంతోపాటు టెక్ ఇమర్జన్ ప్రోగ్రామ్స్, అండ్ ఇంకా లైవ్ ప్రాజెక్ట్స్ లైక్ కంపెనీస్లో లైవ్గా ఏవైతే ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి స్టూడెంట్స్తో సాల్వ్ చేయించి, దీంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ వస్తుంది. ఆటోమేటిక్గా కంపెనీస్లో అసలు ఏమేమి నడుస్తుంది, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగా స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రొఫెసర్స్ అంటే నార్మల్ కాలేజెస్లో చెప్పే ప్రొఫెసర్స్ కాకుండా వీళ్ళు ఏం చేసిండ్రు అంటే, ఎవరైతే యాక్చువల్గా పని చేసిండ్రో లైక్ ఊబర్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అలాంటి కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ టాపిక్స్ అన్ని, ఈ సబ్జెక్ట్స్ అన్ని టీచ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ పనిచేసిన వాళ్ళకి, ఎవరైతే యాక్చువల్గా ప్రోడక్ట్స్ని బిల్డ్ చేసిండ్రో, ప్రోడక్ట్స్ని స్కేల్ చేసిండ్రో, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ స్కిల్స్ మనకి యూజ్ అవుతాయి, ఎక్కడెక్కడ మనకి ఏమేమి దాని మీద ఫోకస్ చేయాలి అని. సో దాని నుంచి వాళ్ళకైతే అటు చెప్పినా కదా, వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి, మార్కెట్ కంపెనీకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అది స్టూడెంట్ బీటెక్లోనే నేర్చుకోవాలి. అండ్ దాని తగ్గట్టుగానే వాళ్ళ కరికులం, వాళ్ళ ఈవెంట్స్, వాళ్ళ ప్రోగ్రామ్స్, వాళ్ళ లైవ్ ప్రాజెక్ట్స్, వాళ్ళ ఎంటైర్ స్టూడెంట్ జర్నీ ఏదైతే ఉంటుందో, 4 years స్టూడెంట్ జర్నీ ఆర్ 3 years స్టూడెంట్ జర్నీ, ఈ స్టూడెంట్ జర్నీ మొత్తం డిజైన్ చేసిండ్రు అనమాట. మీకు క్లారిటీ వచ్చేసింది, ఇది నార్మల్ 4-year కంప్యూటర్ సైన్స్ డిగ్రీలా అయితే ఉండదు. అంటే ఫస్ట్ ఇయర్లో మనం అన్ని బ్రాంచెస్కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ ఇయర్లో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతారు, కానీ ఫస్ట్ ఇయర్లో అసలు కంప్యూటర్ సైన్స్ సంబంధించి హార్డ్లీ 1 subject ఉంటుంది, అంతే 1 or 2 subjects ఉంటాయి. ఇంకా అంతకన్నా ఇంకేం ఉండదు. వేరే బ్రాంచెస్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్లో అప్పుడప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట కోర్ కాన్సెప్ట్స్ అవన్నీ. థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత మినీ ప్రాజెక్ట్, ఆ తర్వాత ఫైనల్ ఇయర్లో మెయిన్ ప్రాజెక్ట్స్. అట్లా ఏదైతే మన ట్రెడిషనల్ 4-year కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉందో అట్లా కాకుండా, ఇందాక చెప్పినా కదా, వీళ్ళు కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్, కంప్లీట్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఫోకస్ చేసి బిల్డ్ చేసిన కరికులం. అయితే మెయిన్ క్వశ్చన్ అన్న, అసలు డిగ్రీ వ్యాలిడా కాదా, వీళ్ళు ఇచ్చే డిగ్రీ ఏంది అసలు, ఎందుకు దీని మీద క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు, ఏమైనా అడిగితే ఏదో చెప్తున్నారు కానీ ఈ డిగ్రీ అసలు వ్యాలిడా, బయట అసలు మనకి సరే ఇదంతా బాగానే ఉంది కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద టర్మ్ మాకు ఇచ్చిన డిగ్రీ వ్యాలిడ్ కాదు అంటే మాకే బొక్క కదా అని మీకు అనిపిస్తుంది. అందుకే దాని గురించి డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు
ట్రెడిషనల్ డిగ్రీ ఏదైతే ఉందో అది ఇవ్వట్లేదు. ఓకే, ఇది మనకి ట్రెడిషనల్ ఆఫ్లైన్ డిగ్రీ వస్తుంది కదా, ఆ డిగ్రీ అయితే ఉండదు ఇక్కడ. ముందే క్లియర్గా చెప్పేస్తున్నా. ఎందుకు క్వశ్చన్, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే సింపుల్ అబ్బా. ప్రజెంట్ ఏదైతే మనకి ఆఫ్లైన్ ఆ బీటెక్ డిగ్రీ ఇవ్వాలి అనుకుంటే అందులో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందులో ఒక సర్టైన్ రూల్స్, రెగ్యులేషన్స్, సర్టైన్ కరికులం స్ట్రక్చర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఇది వీళ్ళు చెప్పింది కాదు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుందో, హైయర్ ఎడ్యుకేషన్ బోర్డ్, వాళ్ళే డిసైడ్ చేసింది అనమాట. ఓకే, దట్ ఖచ్చితంగా 60% వరకు సిలబస్ మీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ మిగిలిన 40% ఆఫ్ ద సిలబస్ ఏదైతే మనం బీటెక్లో చేస్తామో ఆ 40% ఆఫ్ ద సిలబస్ ఖచ్చితంగా అందులో కొన్ని కంపల్సరీ సబ్జెక్ట్స్ మీరు తీసుకోవాల్సిందే. మిగిలిన 60% మన చేతిలో ఉంటుంది. అండ్ అందుకే స్కిల్లర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, సిన్స్ వాళ్ళకి మళ్ళీ ఈ బీటెక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఇలాంటి రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దే సెడ్ సింప్లీ, సరే మేము బీటెక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, మేము ఈ పర్టికులర్ ట్రెడిషనల్ డిగ్రీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ వాళ్ళ గోల్ సింపుల్. మాకు ఈ ఏదైతే ఈ స్టూడెంట్స్ జర్నీ ఉంటుందో, ఈ 4 year జర్నీ ఉంటుందో, 3 years జర్నీ ఉంటుందో, ఈ జర్నీలో ఆ స్టూడెంట్స్కి మార్కెట్ కంపెనీస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్పించాలి అనే గోల్ ఉంది. సో ఆ గోల్ అచీవ్ చేయాలి అంటే డెఫినెట్గా ఇప్పుడున్న ఈ రెగ్యులేషన్స్, ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతే కష్టం. సో వాట్ దే సెడ్ ఇస్, సరే ఇట్స్ డెఫినెట్లీ అంటే ఈ ట్రెడిషనల్ బీటెక్ డిగ్రీ అయితే మనం ప్రొవైడ్ చేయలేము, కానీ వీళ్ళు ఏదైతే డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నారో అది 100% వ్యాలిడ్, యూజీసీ అప్రూవ్డ్. అది అంటే యూజీసీ అప్రూవ్డ్ అంటే మీరు ఆ డిగ్రీతో గేట్, క్యాట్, జిఆర్ఈ, లేదంటే ఎంఎస్ అబ్రాడ్, లేదంటే యూపీఎస్సి, లేదంటే మీరు బయట జాబ్స్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా that degree is going to be valid. అందులో క్వశ్చన్ లేదు. సో అన్న మరి ఏ డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ది 3 years యూజీ ప్లస్ 1 year పీజీ. అంటే 3 years మీరు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, 1 year పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ 3 years మీరు బీఎస్సీ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ లేదా బిట్స్ పిలాని, 2 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఏళ్ళు మీరు అది ఏదైతే యూజీ డిగ్రీ ఉందో అది మీరు బీఎస్సీ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ చేయొచ్చు, లేదా బిట్స్ పిలాని చేయొచ్చు. అండ్ 1 year పీజీ ఏదైతే ఉందో అది మీరు ఎంఎస్ ఉంటుందన్నమాట, ఫ్రమ్ వోల్ఫ్ యూనివర్సిటీ, యూరోప్ బేస్డ్ యూనివర్సిటీ అనమాట. సో ఇది ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే 4 years అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మాత్రమే. ఇందులో మళ్ళీ మీరు 2 ఉంటాయి ఇందులో ఆప్షన్స్. ఒకటి, ఈ 4 year అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మీరు ఐఐటి మద్రాస్ నుంచి చేయొచ్చు, బిఎస్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అనే డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఆప్షన్ కింద. ఇంకోటి ఏంటి అంటే మీరు బీఎస్సీ హార్న్స్ అయితే చేయొచ్చు ఫ్రమ్ బిట్స్ పిలాని. ఓకే, సో ఈ 2 ఏదైతే ఉన్నాయో ఇది 4 year యూజీ ప్రోగ్రామ్, 3 year యూజీ ప్రోగ్రామ్ అండ్ ప్లస్ 1 year పీజీ ప్రోగ్రామ్లో ఆల్రెడీ చెప్పినా మీకు. అందులో మనకి బీఎస్సీ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ లేదా బిట్స్ పిలాని అండ్ 1 year ఎంఎస్ ఫ్రమ్ వోల్ఫ్ యూనివర్సిటీ, యూరోప్ బేస్డ్ యూనివర్సిటీ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ జాయిన్ అవుతున్నారో ఈ 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ఈ 2 డిగ్రీస్కి ఎలాంటి ఇష్యూ లేదు. నేను చెక్ చేసిన, మీరు కావాలంటే ఆన్లైన్ చెక్ చేసుకోండి. ఓకే, ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇవి ఆన్లైన్ డిగ్రీస్ ఇస్తారు, ఆన్లైన్ మీరు చదువుకుంటారు. కానీ ఇవి యూజీసీ అప్రూవ్డ్, ఈ డిగ్రీస్కి 100% వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఫర్దర్గా ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా, ఎలాంటి జాబ్స్కైనా, లేదంటే ఎంఎస్కి వెళ్దాం అనుకున్నా, లేదంటే వేరే ఎలాంటి ఎగ్జామ్స్కి అప్లై చేయాలనుకున్నా ఈ డిగ్రీస్ ఆర్ కంప్లీట్లీ గోయింగ్ టు బి వ్యాలిడ్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. సో పెద్ద క్వశ్చన్ ఉంటుంది కదా మీకు డిగ్రీ గురించి, అదైతే ముందే నేను క్లియర్ చేసిన. డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అలా కరికులం ఏంటి, అసలు కరికులం మనకి ఎట్లా ఉంటుంది? ఇందాక చెప్పిండ్రు కదా మీరు, కరికులం కంపెనీ రిక్వైర్మెంట్స్ బట్టి డిజైన్ చేసిండ్రు అని. ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఒక స్టూడెంట్ ఏదైతే మన ఈ 4 year జర్నీ ఉంటుందో దీన్ని వీళ్ళు 3 phases డివైడ్ చేసిండ్రు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో వీళ్ళు డిఎస్ఏ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, షెల్ స్క్రిప్టింగ్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నిటి మీద అయితే వర్క్ చేస్తారు, ఈ స్కిల్స్ నేర్చుకుంటారు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో. థర్డ్ ఇయర్లో వచ్చేసి స్పెషలైజేషన్ స్కిల్స్ లైక్ ఏఐ, ఎంఎల్, బ్లాక్ చైన్, ఆల్గోరిథమిక్ ట్రేడింగ్, ఇలాంటి స్పెషలైజేషన్ స్కిల్స్ పైన ఫోకస్ ఉంటుంది.
అండ్ ఇయర్ 4లో అండ్ దిస్ కంప్లీట్ ఇయర్ 1 year ఇండస్ట్రీ ఇమర్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో అన్న ఈ ఇండస్ట్రీ ఇమర్షన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే సింపుల్, మనకి 1 year మొత్తం ఇంటర్న్షిప్ చేస్తారు, ఇద్దరు ఒక స్టార్టప్లో లేదా ఒక మంచి కంపెనీలో, ఆర్ ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ పైన కంప్లీట్గా 1 year అయితే పనిచేస్తారు. సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్ 3 years ఏదైతే ఉందో సాలిడ్గా ఫౌండేషన్ బిల్డ్ చేసుకొని స్పెషలైజేషన్ స్కిల్స్ నేర్చుకొని దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేసి అవన్నీ మాస్టర్ చేసిన తర్వాత ఫైనల్ ఇయర్ కంప్లీట్గా అప్లికేషన్ పార్ట్ మీద అయితే ఫోకస్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ దే హ్యావ్ బిల్డ్ దిస్ కరికులం. అండ్ ఆల్రెడీ ప్రతి కాన్సెప్ట్ ఏవైతే నాకు నేర్చుకుంటున్నారో వీళ్ళు ఈ 4 yearsలో దానికి అప్లికేషన్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాం. ప్రద్యుత్ అని వాళ్ళ స్టూడెంట్ యాపిల్ విజన్ ప్రో యాప్ బిల్డ్ చేసిండు. అర్బన్ కంపెనీ పెయిన్ పాయింట్ ఒకటి ఉండే, అది సాల్వ్ చేసిండు అనమాట ఈ యాపిల్ విజన్ ప్రో యాప్ ఒకటి బిల్డ్ చేసి. ఆ తర్వాత అయాన్ అని ఇంకో స్టూడెంట్ ఏఐ గ్లాసెస్ బిల్డ్ చేసిండ్రు ఫర్ విజువలీ ఇంపేర్డ్ స్టూడెంట్స్. అలాగే సూర్యాంశ్ అని ఇంకో స్టూడెంట్ బ్లడ్ రిపోర్ట్ రీడర్ టూల్ క్రియేట్ చేసిండు యూజింగ్ ఎంఎల్ ఆల్గోరిథమ్స్. సో ఇట్లా ఏవైతే నేర్చుకుంటున్నారో అది ఆల్రెడీ వీళ్ళు అప్లై చేసి ప్రోడక్ట్స్ బిల్డ్ చేసి యాక్చువల్గా ఇది ఎట్లా పనిచేస్తుంది అని దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్, ఎవరు టీచ్ చేస్తున్నారు ఫ్యాకల్టీ, ఎవరైతే ఇలాంటి యాక్చువల్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేసిండ్రో, స్కేల్ చేసిండ్రో, ఒక మంచి $1 million కంపెనీస్ బిల్డ్ చేసిండ్రో వాళ్ళు వచ్చి అందులో పనిచేసిన ఫ్యాకల్టీస్ వచ్చి టీచ్ చేస్తున్నారు. సో అందుకే చెప్పిన వీళ్ళు మొత్తం స్ట్రక్చర్ కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కంపెనీస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగానే బిల్డ్ చేసిండ్రు. సో మరి అన్న ఇదంతా ఓకే, మరి ప్లేస్మెంట్ సంగతి ఏంటంటే, ఫస్ట్లీ ఆల్రెడీ సెకండ్ ఇయర్లోనే ఆల్మోస్ట్ 94% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ వచ్చినాయి. స్విగ్గీ, జొమాటో, ఫ్రీ చార్జ్, ఇంకా గ్రోత్ స్కూల్, పేస్ కేర్ లాంటి కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ అయితే క్రాక్ చేసిండ్రు వీళ్ళు. హైయెస్ట్ స్టైపెండ్ వచ్చేసి 2 lakhs per month అండ్ యావరేజ్ ఒక 60 to 80K per month అయితే నడుస్తుంది ఇక్కడ. సో ప్లేస్మెంట్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అంటే మీరు అనుకోవచ్చు అన్న అట్లా కొడుతున్న సెకండ్ ఇయర్లోనే ప్లేస్మెంట్స్ అంటే, వాళ్ళ ప్రొఫైల్ అబ్జర్వ్ చేయండి. వీళ్ళు సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 50+ ప్రాజెక్ట్స్ పైన పనిచేసి ఉంటారు. హ్యాకథాన్స్, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ చేసి వాళ్ళ ప్రొఫైల్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసి ఉంటారు. అండ్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, వీళ్ళ ఏదైతే మన పేరెంట్ కంపెనీ ఉందో విచ్ ఇస్ స్కేలర్, ఆల్రెడీ ద బిగ్గెస్ట్ అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పిన చాలా కంపెనీస్, చాలా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో దాని నుంచి వీళ్ళకి ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ స్కేలర్ ఆన్లైన్ నెట్వర్క్లో ఆల్మోస్ట్ ఒక 30K ఇంజనీర్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి రెఫరల్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి కనెక్షన్స్ కానివ్వండి, హైరింగ్ పార్ట్నర్స్ కానివ్వండి, దాని నుంచి ఒక స్ట్రాంగ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ యాజ్ ఐ సెడ్, ఆల్రెడీ వీళ్ళ డిగ్రీ కూడా ఏదైతే ఉందో అది UGC అప్రూవ్డ్ కాబట్టి, అండ్ మీకు ఐఐటి లేదా బిట్స్ డిగ్రీ వస్తుంది కాబట్టి, అటు కంపెనీస్లో కూడా కూడా మంచి అంటే వీళ్ళ స్టూడెంట్స్ని హైలీ క్వాలిఫైడ్గా పర్సీవ్ చేస్తున్నారు. సో దాట్ వే ప్లేస్మెంట్స్ ఎస్ మంచి సాలిడ్ ఉన్నాయి, మంచి బ్యాకింగ్ ఉంది ప్లేస్మెంట్స్లో అని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మీకు స్టార్టప్ ఐడియా ఉంటే వీళ్ళ దగ్గర ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటుంది. అండ్ మీకు క్రేజీ స్టార్టప్ ఐడియా ఉంది, వీళ్ళకి నచ్చితే ఆల్మోస్ట్ అప్ టు 1 crore ఫండింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో దట్స్ అనదర్ గుడ్ థింగ్. సో అన్న మరి క్యాంపస్ లైఫ్ ఎట్లుంటుంది, మన క్యాంపస్ లైఫ్, స్టూడెంట్ లైఫ్, హాస్టల్ అవంతా ఎట్లుంటుంది అంటే, గైస్ ఫస్ట్లీ క్యాంపస్ 200 acre క్యాంపస్ అని చెప్పను, సింపుల్ క్యాంపసే, కానీ ఇక్కడ మనకి కావాల్సినవన్నీ ఉంటాయి. లైక్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఇన్నోవేషన్ ల్యాబ్స్, AI, AR, VR ల్యాబ్స్, ఇంకా స్పీకర్ సెషన్స్, కంపెనీ డెమో సెషన్స్ తీసుకోండి, హ్యాకథాన్స్ తీసుకోండి. ఒక స్టార్టప్లో పనిచేసినప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా, ఒక కల్చర్ ఉంటుంది కదా, మీరైతే ఇక్కడ అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ కాలేజ్లో. సో అదైతే ఉంటుంది. బట్ మీరు ఒక పెద్ద క్యాంపస్ లాగా ఇమాజిన్ చేసుకోకూడదు. ఒక మన బెంగళూరు టెక్ కారిడార్, టెక్ కంపెనీస్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో ఒక చూడగానే బయట నుంచి ఒక టెక్ కంపెనీ లాగే ఉంటుంది. హాస్టల్ లైఫ్ కూడా అగైన్ వీళ్ళు 2 bedroom, 3 bedroom లేదా లార్జ్ రూమ్స్ విత్ ఆల్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది 4 AM వరకు. అండ్ దాంతోపాటు ఫుట్బాల్, TT, మినీ థియేటర్, జిమ్ యాక్సెస్ ఉంటుంది ఫ్రీగా. మన ఏదైతే
కల్ట్ ఫిట్ ఉందో దానికి ప్రీమియం యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. వీకెండ్లో మూవీ స్క్రీనింగ్స్, ఇంకా నార్మల్ హాస్టల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అదైతే ఉంది ఇక్కడ. బట్ ఒక చిన్న రెస్ట్రిక్షన్ ఏంటంటే 10:30 తర్వాత బయటికి పోకూడదు. అదొక్కటైతే వీళ్ళు స్టూడెంట్స్ సేఫ్టీ కోసం అయితే ఇది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు అగైన్ కాలేజ్లో కూడా మీరు చూసుకుంటే స్టూడెంట్ లైఫ్ ఎట్లుంటుందన్నా, వేరే మన క్లబ్స్ యాక్టివిటీస్ ఉంటాయా లేదంటే ఓన్లీ చదవా అంటే అట్లేం లేదు. వీళ్ళకి కల్చర్ ఫెస్ట్ ఉంటుంది, టెక్ ఫెస్ట్ ఉంటుంది, అండ్ దాంతోపాటు క్రికెట్ టోర్నమెంట్స్, ఇంకా డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. లైక్ ఏఐ క్లబ్, ఎంఎల్ క్లబ్, ఈసెల్ క్లబ్, ఇంకా కబడ్డీస్ ఉన్నాయి, ఈవెంట్స్కి, మ్యాగజైన్స్కి, మెస్కి, లీడర్షిప్కి. సో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏవైతే మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఓకే, బట్ మీకు ఆ నార్మల్ క్యాంపస్ ఏదైతే ఆ పెద్ద క్యాంపస్ వైబ్ ఉంటుందో అక్కడ ఉండదు. బట్ ఒక టెక్ కంపెనీ, ఒక స్టార్ట్అప్ కంపెనీలో పనిచేసే వైబ్ ఎలా ఉంటుందో అలాంటి వైబ్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో మరి ఈ కాలేజ్లో ఎంటర్ అవ్వాలి అంటే వీళ్ళకైతే కంపల్సరీ మ్యాథ్స్ ఉండాలి. 12th మీరు కంపల్సరీ మ్యాథ్స్ చేసి ఉండాలి, 20 years బిలో ఉండాలి, అండ్ 12th స్టాండర్డ్లో 60+ అంటే 60% కన్నా ఎక్కువ మ్యాథ్స్లో స్కోర్ చేసి ఉండాలన్నమాట. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే వీళ్ళ స్కేలార్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, NSET, అది అయితే మీరు రాయాలి. ఒక 2 hour ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఓన్లీ మ్యాథ్స్ అండ్ లాజిక్ ఉంటుంది. వీళ్ళ మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ మ్యాథ్స్ అండ్ లాజిక్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్స్ AI ప్రాక్టెడ్. మీరు మీ ఇంటి నుంచే రాసుకోవచ్చు ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ ఒక్కసారి మీరు క్వాలిఫై అవుతే ఆ తర్వాత మీకు 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మీ ఇంటెంట్, అసలు మీకు క్లారిటీ, ఎంత క్లారిటీ ఉంది, మీకు యాక్చువల్గా అసలు టెక్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. ఓకే, సో దీని తర్వాత మీకు సెలక్షన్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ 3.7% మాత్రమే, అంటే అప్లై చేసిన వాళ్ళల్లో ఓన్లీ 3.7% మాత్రమే సెలెక్ట్ అయ్యిండ్రు. సో అర్థం చేసుకోండి, వెరీ సెలెక్టివ్. అంటే వీళ్ళు ఏదో బిజినెస్ కోసం చాలా మంది స్టూడెంట్స్ తీసుకోవడం అట్లేం నడవట్లేదు. ఓకే, అన్ని ఒక ప్రాసెస్తోనే వెళ్తున్నారు. ఎవరైతే వాళ్ళకి రైట్ క్యాండిడేట్స్ అనిపిస్తున్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అందుకే 3.7% ఇస్ ద సెలెక్షన్ రేట్. ఎందుకంటే వీళ్ళ గోల్ సింపుల్ అబ్బా, ఐఐటీస్ పెద్ద ఐఐటీస్ బిట్స్కి ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో ఆ బ్రాండ్ ఇమేజ్, ఒక ఏదైతే పర్సెప్షన్ ఉందో మార్కెట్లో, ఏదైతే ఒక స్టాండర్డ్ సెట్ చేసిండ్రో ఆ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వాలని వీళ్ళ గోల్. సో అందుకే వీళ్ళ సెలక్షన్ క్రైటీరియా, సెలక్షన్ రేట్ కూడా ఆ లెవెల్లోనే పెట్టిండ్రు అనమాట. సో టెస్ట్ వచ్చేసి May 23, May 24 అయితే మనం రాయొచ్చు. ఈ డేట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ డెడ్ లైన్ May 22 ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అంటే నేను లింక్లో, మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేసి పెట్టినా, అండ్ కామెంట్స్లో కూడా నేను పిన్ చేసి పెడతా అప్లికేషన్ లింక్. సో డూ చెక్ ఇట్ అవుట్. సో మరి ఇంకా ఫైనల్ థాట్స్ ఏంటన్నా, అన్ని గుడ్సే చెప్తున్నారు, మరి అన్ని ప్రోసే చెప్తున్నారు, కాన్స్ ఏం లేవా ఈ కాలేజ్లో, అట్లా ఎట్లుంటుంది అని మీకు డౌట్ రావచ్చు. అఫ్ కోర్స్ నేను చెప్పిన ఇందాక మధ్యలో కొన్ని దగ్గర దాట్ ఇది మీరు ఒక ట్రెడిషనల్ బీటెక్ డిగ్రీ, ఒక ట్రెడిషనల్ 4 year కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లాగా అయితే ఉండదు. ఓకే, రిగర్ ఉంటుంది. నార్మల్ బీటెక్ డిగ్రీ అంత ఈజీ గోయింగ్ ఉండదు, కష్టం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నార్మల్ బీటెక్ డిగ్రీలో మీరు ఎంతైతే చదువుతారో ఇక్కడ దానికి ఒక 2x చదవాల్సి వస్తుంది. ఓకే, అండ్ మీరు ఒక నార్మల్ క్యాంపస్ లైఫ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, అంటే ఒక 200 acre 150 acre పెద్ద క్యాంపస్ అలా ఏమి ఉండదు. ఒక టెక్ కంపెనీకి వచ్చినట్టు, కంపెనీలో పనిచేసినట్టు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే, అండ్ మీకు అగైన్ నార్మల్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్కి ఒక మైండ్లో ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, ఆ పర్సెప్షన్ అయితే కంప్లీట్గా బ్రేక్ చేస్తుంది ఇది. ఓకే, బట్ యాజ్ ఐ సెడ్ ఇవన్నీ కాన్సే. ఓకే, కాన్స్ అంటే అది మీరు పర్సీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే అన్న, నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4 years, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years నేను స్కిల్స్ నేర్చుకుంటా, నా ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటా, నాకు మంచి జాబ్ కొడతా అనుకుంటే ఐ డోంట్ థింక్ ఇది కాన్లా అనిపించదు మీకు. ఎందుకంటే ఇందాకే చెప్పిన ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఇలాంటి కాలేజెస్లో, అన్న అసలు ఆ డిగ్రీ ఏమి ఇస్తున్నారు, డిగ్రీ అసలు వ్యాలిడా కాదా అని. అది ఆల్రెడీ చెప్పేసిన మీకు. డిగ్రీ వ్యాలిడే, యూజీసీ అప్రూవ్డే, 100% యూజీసీ అప్రూవ్డ్ డిగ్రీ ఇది. మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఫర్దర్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, కంపెనీస్కి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి, ఎంఎస్ వెళ్ళడానికి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, అన్ని దగ్గర ఎలిజిబులే, రైట్. సో అది మనకి తీసేస్తే, సో ఆ పెద్ద ప్రాబ్లం అంటే ఆ పెద్ద క్వశ్చన్ మార్క్ మనం పక్కన పెట్టేస్తే, ఈ సెకండ్ అయితే చెప్పినా దట్ రిగర్ ఉంటుంది, కష్టపడాలి, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కంపేర్ చేస్తే 2x కష్టపడాల్సి వస్తుంది, అండ్ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కానీ అగైన్ దట్స్ ఎ చాయిస్ యూ హ్యావ్ టు టేక్. మీరు ఈ కాలేజ్
కాలేజ్కి వెళ్తున్నాం, ఇలాంటి కాలేజ్కి వెళ్తున్నాం అన్నప్పుడే మీరు మీ మైండ్ సెట్ అకార్డింగ్లీ సెట్ చేసుకోండి. దట్ ఇక్కడికి వెళ్ళి నేను కొంచెం టైం పాస్ చేస్తా, ఆ 1-2 ఇయర్స్ నేను కొంచెం చిల్ అవుతా, థర్డ్ ఇయర్లో నేను ప్రిపేర్ అవుతా, ఫైనల్ ఇయర్లో నేను చూసుకుంటాను నా కెరియర్ గురించి అనుకుంటే దిస్ కాలేజ్ ఇస్ నాట్ ఫర్ యూ గైస్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ నుంచే డిఎస్ఏ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఇంకా డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. థర్డ్ ఇయర్లో స్పెషలైజేషన్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఫైనల్ ఇయర్ మొత్తం అప్లికేషన్ అంటే కంప్లీట్గా అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్, లైక్ ఇంటర్న్షిప్ లేదా ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ పైన పని చేస్తున్నారు. అంటే మీరు చూడండి 4 ఇయర్స్లో ఎక్కడ కూడా మీకు నేను కొంచెం లేడ్ బ్యాక్ ఉంటా, కొంచెం చిల్ అవుతా అనే ఆ యాటిట్యూడ్ అయితే ఇక్కడ వర్క్ అవ్వదు. సో ఒకవేళ మీరు అలాంటి స్టూడెంట్ అయితే, ఒకవేళ నేను నా వల్ల అంత కాదు అనుకుంటే, ఎస్, నేను నా సజెషన్ ఏంటంటే పర్సనల్గా ఫైన్, అంటే మేబీ దిస్ మైట్ నాట్ బి ద రైట్ కాలేజ్, బట్ ఇఫ్ యూ రియలీ ఫీల్ నాకు ఏం చేసైనా పర్లేదు 4 ఇయర్స్ తర్వాత నాకు సరే ప్లేస్మెంట్స్ వస్తాయో రాదో పక్కన పెడతాం. ఓకే, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంది, గట్టి సపోర్ట్ ఉందని చెప్పిన, ప్లేస్మెంట్స్ కొంచెం పక్కన పెడితే నేను నా ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటా, స్కిల్స్ నేర్చుకుంటా, మంచి ఎక్స్పోజర్ కావాలి, మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ కాలేజ్. ఇన్ఫాక్ట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళు ఒక పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు ఇంజనీరింగ్ సంబంధించి. సో దాట్స్ ఇట్, నా రివ్యూ అనమాట ఈ పర్టికులర్ కాలేజ్కి సంబంధించి. లెట్ మీ నో యువర్ థాట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దీనికి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ యాడ్ చేసి పెట్టిన, కామెంట్స్లో కూడా పిన్ చేసిన. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. మీరే ఏమన్నా కాలేజ్ రివ్యూ లేదా ఇట్లా డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేయాలి అని అనుకుంటే జస్ట్ లెట్ మీ నో వాట్ కాలేజ్ ఇస్ దాట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను డెఫినెట్గా దానిపైన వీడియో చేస్తాను. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. జంపు కట్టి తుర్రు మంటు దారి పట్టి సినిమా గెలిమా